మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది, అలాగే పుష్ప 2 కూడా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? మేము పుష్ప 2 గురించి అయితే ఏం లేదు, గేమ్ చేంజర్ గురించి. ఎందుకు పుష్ప 2 ఎందుకు లేదు అండి? నేను నా దాని గురించి నేను చెప్తా, ఎందుకంటే అది నాకు అవసరం లేదు. నాకు తెలుసు కదా, నేను పవన్ గురించి మాట్లాడతా, అది నాకు అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేదని అల్లు అర్జున్ అప్పుడు ఎలక్షన్ టైంలో? అవును, సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేస్తుండే గొడవలు అయిపోయింది కదా. ఇంకో విషయం, ఇప్పుడు ఫ్రెండ్ గురించి వెళ్ళాడు, తప్పలేదు. ఫ్రెండ్ గురించి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి పిఠాపర్ వెళ్తే ఏమైపోతుంది అంటే అంత బిజీగా ఉన్నాడు ఆయన. ఆయన ఓంకార్ నేర్పించింది ఎవరో సిరు ఫ్యామిలీ. ఆ సిరు ఫ్యామిలీ మర్చిపోయాడు ఆయన, అంటే గురువుని మర్చిపోయినట్టేగా. అందుకే సపోర్ట్ చేయట్లేదు. అందుకే సపోర్ట్ చేయట్లేదు. మరి టీజర్ వచ్చింది, గేమ్ చేంజర్ ఎలా అనిపించింది? గేమ్ చేంజర్ మాత్రం హైలైట్. నాకన్నా మా సత్యాన్ని చెప్తేనే బాగుంటుంది. ఎక్కువ అడిగితే మీకు ఎలా అనిపించింది చెప్పండి. నాకైతే గేమ్ చేంజర్ గురించి వెయిటింగ్. మేము టీజర్ ఎలా అనిపించింది? గీజర్ కూడా హైలైట్ ఉంది, బాగుంది. డ్రెస్సింగ్ స్టైల్ వైట్ ఇన్ వేయడం చాలా హైలైట్ ఉంది. ఆ సాంగ్స్ ఎవ్రీథింగ్ మొత్తం బాగున్నాయి. టీజర్ లో మీకు బాగా నచ్చిన పాయింట్స్? ఒకటని చెప్పాలి, మొత్తం అన్ని డైమండ్సే. అట్లా ఇంకా దీన్ని విమర్శించి చెప్పాలంటే హాలీవుడ్ హీరోలో ఉన్నాడు రామ్ చరణ్. అది టీజర్ ట్రోల్ చేస్తున్నారు కదా రామ్ చరణ్ ఎంట్రీని, మీరేమంటారు? మొన్న ఆయన పేరేంటి, ఎన్టీఆర్నే అలాగే ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆయన ఒక రేంజ్ లో ఎగిలిపోయింది, అది అసలు ఎవరికి అంచనా కూడా అందరంతో ఇదిగా అయిపోయింది. ఇది కూడా అంతే, కామనే. సాంగ్స్ ఎలా ఉన్నాయి గేమ్ చేంజర్? సాంగ్స్ హైలైట్ ఉన్నాయి, సాంగ్లు కూడా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్ కూడా ఒక్కొక్కటి హైలైట్. డాలర్ మహంతి పాడిన పాట బాగుంది. మా అన్నయ్య నాది, మేమిద్దరు ఒకటే. మా అన్న చెప్తే నేను చెప్పినట్టు, నేను చెప్తే మా అన్న చెప్పినట్టు. మరి ఎన్ని కోట్లు కొడతాం కదా, RRR కలెక్షన్స్ ఏమైనా బ్రేక్ చేస్తుందా? అవ్వచ్చు, 1000 కోట్లు పక్క. హాయ్ అన్న. హలో. గేమ్ చేంజర్ టీజర్ వచ్చింది, అలాగే పుష్ప 2 కూడా త్వరలో రిలీజ్ అవుతుంది కదా, ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఫేవరెట్ డైరెక్టర్ శంకర్ గారు. ఆయన గతంలో తీసిన భారతీయుడు కావచ్చు, జెంటిల్మెన్ కావచ్చు, రోబో కావచ్చు, అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కదా. ఖచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. హీరోయిన్ కూడా చాలా అందగత్తి, కియారా అద్వానీ. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు. డాలర్ మహంతి గారిని కూడా తీసుకొచ్చారు, సింగర్ని. సో అన్నీ బాగా కలిసి వస్తాయి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. టీజర్ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా రామ్ చరణ్ ఎంట్రీని. పని లేని వాళ్ళు చేసుకుంటారు. అది రామ్ చరణ్ అంటే ఇంకా తెలిసిందే కదా, ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR, ఎంత బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఒక సినిమాని మించి ఒక సినిమా. పులి కడుపులో ఎప్పుడు పులే పుడుతుంది, అలాగే చిరంజీవి కడుపులో కూడా రామ్ చరణ్ అట్లానే పుట్టిండు. టీజర్లో మీకు బాగా నచ్చింది? రామ్ చరణ్ స్టైలు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాడు అసలు. చూస్తే 2-3 గెటప్స్ ఉన్నాయి కదా, డబల్ రోల్ అంటున్నారు, ఇంకా తెలియదు నాకు కూడా క్లియర్గా. హీరోయిన్ అందగత్తే, హీరో టాలెంటెడ్, ఇంకేం కావాలి. డైరెక్టర్ కూడా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్. సినిమా అయితే ఇంకా కేక. సంక్రాంతి విజేత అయితే గేమ్ చేంజరే. పుష్ప 2 గురించి వెయిట్ చేయట్లేదు? నేను వెయిట్ చేయడంలా, నేను చిరంజీవి అభిమాని అండి. పుష్ప మూవీ చూసారా? పుష్ప 1 వస్తే చూస్తా ఖచ్చితంగా. 1 చూసిన. పుష్ప 2 పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ సినిమా కూడా హిట్ కావాలని కోరుకున్నాం, తెలుగు వాళ్ళందరం తెలుగు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకున్నాం. కానీ పుష్ప 2 కంటే గేమ్ చేంజరే మంచిగా ఆడుతుందని నేను అనుకుంటున్నా. పుష్ప 2 టీజర్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది? బాగుంది. పుష్ప 2లో ఏం నచ్చింది టీజర్లో? పుష్ప 2లో ఏం నచ్చిందంటే సినిమా చూసినాక చెప్తాను. ఆయన అయితే అల్లు అర్జున్ డ్యాన్స్లు అందరికి ఇష్టము, అలాగే చిత్తూరు యాక్సెంట్లో మాట్లాడతాడు, అది కూడా బాగానే ఉంది. లేడీ గెటప్ వేసుకున్నారు, గంగమ్మ తల్లి గెటప్. చిత్తూరు జిల్లాలో గంగమ్మ తల్లి పూజ అవుతుంది ఇయర్లీ వన్స్. ఆ గెటప్లో బాగానే చేశాడు అల్లు అర్జున్, పట్టు చీర, నగలు అన్నీ పెట్టుకొని. కానీ గంగమ్మ తల్లికి గన్నిచ్చారు కదా, అదే నాకు డిఫరెంట్గా అనిపించింది. అట్లా దేవుడి చేతులు కూడా గన్నులు పెట్టొచ్చా అని అనిపించింది నాకు. అంతే. పిస్టల్ ఏదో పిస్టల్ అంటారు దాన్ని. వెయిట్ చేసేంత లేదంటారా పుష్ప 2 గురించి? నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదండి, నేను మెగా చిరంజీవి గారి ఫ్యాన్ కాబట్టి ఆ సినిమా కోసం చేస్తాను. అట్ ద సేమ్ టైం అది కూడా హిట్ అవ్వాలని, అల్లు అర్జున్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్ టీజర్ వచ్చినాయి, దేని గురించి బాగా వెయిట్ చేస్తున్నారు మీరు? మోస్ట్లీ అయితే పుష్ప 2 అన్న, ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1 వచ్చింది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2 ఏందనేది ఈగర్లీ వెయిట్ చేయండి దానికోసం. గేమ్ చేంజర్ అనేది ఇప్పుడే కొత్త కదా, ఎక్కువ అయితే గేమ్ చేంజర్ బాగుందన్న.
బాగుంది, హై బడ్జెట్ ఉంది అండ్ యాక్షన్ ఫిలింలా ఉంది. ఇండియా 2 కొంచెం డిసప్పాయింట్ చేసింది కానీ డైరెక్టర్ దీంతో బాగుండేలా ఉంది. బట్ ఎక్కువ ఈగర్లీ వెయిట్ చేసేది మాత్రం పుష్ప 2. అంటే పుష్ప 2ని అందరూ ట్రోల్ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చేస్తారన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ మధ్య పర్సనల్ ఇష్యూ, అది సినిమాకి సంబంధం లేదు కదా. సినిమా ఎట్లా వచ్చింది అనేది వేరు, అది వాళ్ళ మధ్య పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్. అది దాన్ని బట్టి తీసుకుంటే పుష్ప 2 అయితే ఈసారి ఈ 2025లో అదే బిగ్ హిట్ ఇప్పుడు. అదే ఉంది ఇప్పుడు అయితే. అంటే 3 years గ్యాప్ తీసుకున్నారు కదా, ఇప్పుడు 2021లో వచ్చింది పుష్ప, ఇప్పుడు 2024 డిసెంబర్కి వస్తుంది. ఎలా ఉండబోతుంది? ఇది చూసినాం కదన్న, ఆల్రెడీ గ్లిమ్స్ అయితే ఇచ్చి పడేసిండ్రు. అండ్ పుష్ప 1లో ఉన్న హైప్ను బట్టి చూసుకుంటే పుష్ప 2 ఘోరంగా ఉంటుంది. రికార్డ్స్ చూసుకుంటే అన్న సలార్ రికార్డ్స్ కానీ కేజీఎఫ్ రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉంటుంది అన్న, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్యాన్ ఇండియా మనకు ఇప్పుడు పుష్ప 1కి వచ్చిన హైప్ను బట్టి చూసుకుంటే 2 మాత్రం ఖచ్చితంగా అవుతుంది. గేమ్ చేంజర్ కంటే పుష్ప 2 కొంచెం ఎక్కువ హైప్ వచ్చేలా ఉంది. గేమ్ చేంజర్ టీజర్లో మీకు ఏమైనా నచ్చిన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ఎంట్రీని, మధ్యలో బాల్ సీన్ కొంచెం అది ఉంది కానీ ఇక ఒకటి చూపించాలన్నప్పుడు డైరెక్టర్ పర్స్పెక్టివ్ అక్కడ ఏముందో, ఆ షాట్ ఏముందో మనకు తెలియదు కానీ బాగానే ఉంది. బట్ దానికంటే పుష్ప 2లో ఉన్న ఎంట్రీ, ఆ మధ్యలో లాస్ట్లో వచ్చే ఎంట్రీ మాత్రం సూపర్ ఉందన్న. మీ ఫేవరెట్ హీరో? నాకు ఫేవరెట్ అంటే ఏది లేదన్న, ఏ సినిమా వచ్చినా చూస్తా, అందరికీ నచ్చుతాయి నాకు. ఇప్పటివరకు అన్ని సినిమాలు చూస్తా అంతే. ఇంకొకటి పుష్ప 2ని కన్నడలో బాయ్కట్ చేస్తామని అంటున్నారు, అక్కడ మీకేమనిపిస్తుంది? చెయ్యరన్న, ఎవరు చేస్తారు? దాంట్లో ఏం తప్పు ఉందని చేయడానికి? అంటే బగీరా సినిమాకి ఏదో ఇక్కడ థియేటర్స్ ఇవ్వలేదని చెప్పేసి అక్కడ పుష్ప 2ని చేస్తానని అంటున్నారు కదా. చెయ్యనన్నా, చేస్తే వాళ్ళే లాస్ అవుతారు, మంచి సినిమాని మిస్ అయిన వాళ్ళు అవుతారు అంతే. అంటే అక్కడ కన్నడ మూవీస్ చూసుకుంటే KGF 1 కానీ KGF 2 కానీ కాంతారా ఇక్కడ పెద్ద హిట్స్ చేశారు. బట్ మన తెలుగు మూవీస్కి బయట వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని అంటున్నారు కదా. ఎందుకు చేయరన్న, మన దగ్గర నుంచే ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. KGF 2కి వాళ్ళు కూడా ఇక్కడనే ఎక్కువ హైప్ వచ్చింది, కూడా ఇక్కడ నుంచే వచ్చింది. మరి అంతా లేదన్న, ఖచ్చితంగా పుష్ప 2 2025ని ఆక్రమిస్తుంది. 2025 మీ ఎక్స్పెక్టేషన్స్లో ఎన్ని కోట్లు కొట్టదు కలెక్షన్స్? ఉంటుంది అన్న, 1000 ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పాన్ ఇండియా ఫస్ట్ అది ఇప్పుడు బాహుబలి 1 కంటే బాహుబలి 2 ఎక్కువ కలెక్షన్లు చేసినట్టు పుష్ప 2 మీదనే ఎక్కువ ఉన్నాయి. నా ఎంట్రీలు అవన్నీ చాలా బాగుంది. రామ్ చరణ్ ఎన్ని కోట్లు కొడతారు అనుకో? రామ్ చరణ్ది ఉంటుందన్న. రామ్ చరణ్ ఎందుకంటే ఆల్రెడీ పెద్ద RRR త్రిపురాలో ఆల్రెడీ బడ్జెట్ హెవీగా ఉంది. బట్ ఇది అంతగా రీచ్ అవుతలేదు చెప్పలేం కానీ రామ్ చరణ్కి రికార్డు ఉంటుంది. బట్ ఈ డైరెక్టర్ది మొన్న ఇండియా 2 మైనస్ అయింది. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంటుంది అనేది తెలియదు. సో ఈసారి చూసుకుంటే ఇక అంతే.